గడిచిన కొన్ని వారాలుగా మనం ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానిస్తున్నాం. ప్రత్యక్ష గుడారం గడిచిన వారంలో ద్వారం గురించి నేను మీతో మాట్లాడాను. అలాగనే ఆ ద్వారం చుట్టూ కాంపౌండ్ కొలతల గురించి కూడా నేను మీతో మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. అయితే ఈ వారం ద్వారం నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మొట్టమొదటిగా మనకు కనపడేది ఏంటంటే బలిపీఠం మనకు కనపడుతుంది. ఈరోజు దాని గురించిన విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రార్థనాపూర్వకంగా మీరందరూ సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభు తన స్వరం మనకు వినిపించునుగాక. దేవునికి స్తోత్రాలు. మరోసారి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. ప్రభు బల్లారాధన కూడా మనకి ఈరోజు మన ముందు ఉంది కనుక మనం ముందుకు సాగిపోదాం. ఈ నిర్గమాకాండం 38వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 38వ అధ్యాయము 1వ వచనం. అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని 5 మూరలు, దాని పొడుగు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ వివరించుకోవడానికి సమయం సరిపోదు. బలిపీఠం గురించి చాలా పెద్దది సబ్జెక్ట్ అది. ఈ వారం కొన్ని విషయాలు చెప్తాను, వచ్చే వారం కొన్ని విషయాలు మొదటి భాగంగా బలిపీఠంలో మొదటి భాగంగా, బలిపీఠం రెండవ భాగాలుగా నేను మీతో మాట్లాడతాను. స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు ఆలకించండి. తుమ్మకర్రతో దేవుడు బలిపీఠాన్ని చేయమన్నాడు. ఆమేన్. ఏ కర్ర? అందరు చెప్పండి. యాపకర్ర కాదు. ఏ కర్ర? అరే, తుమ్మకర్రతోనే ఎందుకు దేవుడు చేయమన్నాడు? దేవదారు కర్రలు ఉన్నాయి. ఇంకేంటన్నా మంచి కర్రల పేరేంది? చందనం కర్ర ఉంది, ఎర్ర చందనం ఉంది, టేక్ కర్ర ఉంది, ఎన్నెన్నో మంచి మంచి కలర్స్తో కూడినటువంటి మంచి మంచి బలమైనవి చాలా ఖరీదైన కర్రలు ఉంటే తుమ్మకర్రతో దేవుడు ఎందుకు చేయమంటున్నాడు? తుమ్మకర్ర ఎలా ఉంటుంది తెలుసా? నల్లగా ఉంటుందట. ఆ కర్ర ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఇంకా మంచిగా ఉంటుందా బాబు అని చెప్పని చూస్తే దాని కర్రంతా ముల్లేనండి. అన్ని గునుపులు ఉంటాయి, దాని నిండా గునుపులు ఉంటాయి. నీట్గా లెవెల్గా ఉండదు. అది వంకర టెంకర్లు ఉంటుంది. ఎక్కడ ఉంటుందని చెప్పంటే అడవిలో ఎక్కడో ఉంటుంది. నల్లగా ఉంటుంది, ముళ్ళుంటాయి, వంకర్లు ఉంటాయి, గునుపులు ఉంటాయి. దానికి అంత సరైనది ఏమి కాదు. కానీ ప్రత్యక్ష గుడారములో ప్రతి వస్తువు, ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములు తయారు చేయడానికి తుమ్మకర్రే వాడాలన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడండి పనికిరాని దాన్నే పనికొచ్చేలాగా చేయగలిగిన వాడు అంటానికి ఇదే రుజువు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. ఏది పనికి రాదో దాన్నే పనికి వచ్చేలాగా చేస్తాడు ఆయన. ఎవరు మేము చేతకాని వాళ్ళమని అనుకుంటారు, మేము దేనికి పనికిరాం అనుకుంటారో వారినే ప్రభు పనికొచ్చేలాగా మారుస్తారు, సన్నిధిలో నిలబెడతాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్న అడవిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడండి? బాబా సన్నిధిలో ఉంచాడు తుమ్మకర్రని. ఆమేన్. ముళ్ళున్న కర్ర. ఎవరా తుమ్మకర్ర? మనమే. ఎవరా తుమ్మకర్ర? మనమే. దేనికి పనికిరాని వాళ్ళం మనమే, ముళ్ళున్న వాళ్ళం మనమే. మంచోళ్ళు అనుకుంటాం కానీ మంచోళ్ళు అన్నవాళ్ళు కూడా ఎలా ఉంటున్నారండి? ముళ్ళుగా ఉన్నారు. గుచ్చేవారు ఉంటున్నారు, పొడిచేవారు ఉంటున్నారు. ఎవరు నమ్మటానికి లేదు మంచోళ్ళు అంటానికి. మంచోళ్ళు అన్నోళ్ళు కూడా ముళ్ళుగా ఉంటున్నారు. ఏమండి,
దానికి వంకర టెంకర్లు ఉన్నాయంట. మనకు కూడా మనకి ఏమండి మంచి స్వచ్ఛమైన జీవితం, వంకర టెంకర్ల జీవితం మంది. మన దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మార్చిన విధానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఇలాంటి తుమ్మకర్ణ దేవుడు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో దేవుని సంబంధమైన ఉపకరణాలు తయారు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. బలిపీఠం చేయడానికి దేవుడు వాడుకున్నాడు. తీసుకొచ్చిన దేవుడు ఏం చేశాడు తెలుసా? బలిపీఠం అంటే అగ్నితో ఎప్పుడు కాలుతూ ఉండేది. ఎప్పుడు కాలుతూ ఉండేదంటే కర్ర అయితే, ఎప్పుడు తుమ్మకర్ర అయితే కాలిపోద్ది. తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసండి? ఇత్తడితో దాన్ని పొదిగాడు, బంగారంతో పొదిగాడు. ఎడు చూసినా ఇత్తడే, ఎడు చూసినా బంగారమే కనబడిద్దండి. హల్లెలూయా. కర్ర ఎక్కడా? తుమ్మకర్ర ఎక్కడా? కనబడదు. దేంతో కప్పబడింది మొత్తం చెప్పండి? ఇత్తడితో, బంగారంతో దేవుడు కప్పేశాడు. హల్లెలూయా. అబ్బా. ఇత్తడితో అంటే ఇప్పుడు అగ్ని చేత కర్ర అయితే కాలిపోద్ది. అగ్ని వంటి మహాశ్రమలు మనకు ఎదురైనప్పుడు ఆ శ్రమలు మనం తట్టుకోలేం కనుక ఇత్తడితో దేవుడు మనల్ని కప్పుతున్నాడు. ఇత్తడి అంటే కృపకు సాదృశ్యము. దేనికి సాదృశ్యం? ఇత్తడి బంగారంతో కప్పబడింది. హల్లెలూయా. బంగారం అంటే పరిశుద్ధ జీవితానికి, విశ్వాస జీవితానికి, దైవత్వానికి, నీతికి సూచన. హల్లెలూయా. బంగారంతో, కృపతో, దేవుని నీతితో, విశ్వాసంతో దేవుడు కప్పేశాడు కనుక ఎంత మంట తగిలిన, ఎంత నిప్పు తగిలినా ఇప్పుడు దానికి ఏమైనా అయిద్దండి? అగ్నికి తట్టుకునే లోహం ఇత్తడి. ఆమేన్. ఎప్పుడు కాలుతూ ఉండాలి. బలిపీఠం మీద దేవుడు ఏమన్నాడండి? బలిపీఠం నిత్యము మండుచూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఏమవ్వాలి? నిత్యము ఎక్కడ ఆరిపోకూడదు. నిత్యం పశువు వధిస్తానే ఉండాలి దాని మీద రేయింబొగుళ్ళు. ఆమేన్. క్రొవ్వును కాలుస్తుండాలి, దాని ఆంత్రాలు కాలుస్తూ ఉండాలి. ఏమండి? సకలము దాని మీద దహన బలి కాలుస్తూ ఉండాలి. ఆమేన్. కాల్చాలంటే పరలోకం నుంచి దేవుని అగ్ని దిగి వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, తుమ్మకర్ర ఇప్పుడు దేనితో కప్పబడింది? ఇత్తడితోనూ బంగారంతోనూ కప్పబడింది. ఇత్తడితో బంగారంతో కప్పబడింది కాబట్టి ఎంత వేడైనా, ఎంత అగ్నైనా, ఎంత నిప్పులైనా కానీ తట్టుకొని నిలబడిద్ది. ఆమేన్. ఈ లోకంలో కూడా మనకి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని మనం నిలబడాలంటే మనకు కూడా ఏం కావాలి? ఇత్తడి అనే దేవుని కృప కావాలి. దేవుని కృప మనకుంటే తట్టుకొని, దేవునిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతామో. బంగారం అంటే నీతి, పరిశుద్ధత, విశ్వాసం ద్వారా తట్టుకొని నిలబడతామో. హల్లెలూయా. దేవుడు దానితో కప్పేస్తున్నాడు. తుమ్మకర్రతో దేవుడు చేయమంటున్నాడు బలిపీఠాన్ని. దేనితో చేయాలట? బలిపీఠం ద్వారం గుండా మనం మొట్టమొదటి అడుగు పెట్టగానే కనబడేది ఏంటి చెప్పండి? బలిపీఠమే. హల్లెలూయా. ద్వారంలోంచి మనం అలా అడుగు పెట్టగానే ద్వారంలో ఒకటే ద్వారం ఉంటుంది. ప్రత్యక్ష గుడారం అంతటికి ఒకటే ద్వారం గుండా వెళ్ళాలి. ఆమేన్. వెనకాల ద్వారం ఉండదు, పక్కల మట్టి ద్వారాలు ఉండవు. ఒకటే ద్వారం ఉంటుంది అన్నమాట ప్రత్యక్ష గుడారానికి. దాంట్లో నుంచి వెళ్ళాలి. లోపల ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి ఒక ద్వారం ఉంటుంది, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక ద్వారం ఉంటుంది, ఆవరణానికి ఒక ద్వారం ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళడానికి మాత్రం ఒకటే ద్వారం స్టార్టింగ్. స్తోత్రం చెప్పండి. ఒకటే ద్వారం. ఆ ద్వారం గుండా అడుగు పెట్టగానే మొట్టమొదటి బలిపీఠం కనబడుతుంది. తుమ్మకర్రతో బలిపీఠం చేయబడుతుంది. ఆమేన్. తుమ్మకర్రతో బలిపీఠం చేయబడి, ఆ బలిపీఠం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. ఆమేన్. ఆ బలిపీఠం దేవుని సిలువకు సాదృశ్యంగా ఉంది. మనము ఏమండి, దేవుని సిలువ దగ్గరే, దేవుని ఎదుటనే మనం ప్రభు కలుసుకునే స్థలం సిలువ, బలిపీఠం యొద్దనే. ఆమేన్.
యేసయ్య తను తాను అర్పించుకున్నాడు మన కోసం, బలిగా, అర్పణగా, దహన బలిగా బలిపీఠం పైన అర్పించుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయనే బలిగా మార్చబడ్డాడు. మనకు ఒక బలిపీఠం ఉన్నది అని ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. మనకు ఒక బలిపీఠం ఉన్నది అనే మాట మనం చూస్తాం. మనకున్న బలిపీఠం ఎవరంటే యేసుక్రీస్తే. అంతేకాదు, మనమే ఈ లోకంలో ఒక బలిపీఠాలుగా ఈ లోకంలో జీవించాలి. దేవుని సన్నిధిలో అర్పించుకునేవారుగా, సమర్పించుకునేవారుగా మనం మార్చబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారము లేదు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని నీతి న్యాయాల ప్రకారం నడవరో, జీవించరో, ఆయన విశ్వాసంతో జీవించరో, వారికి దేవుని సన్నిధిలో ఆహారం తినటానికి వాళ్ళకి యోగ్యత లేదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. దేవుని శరీరము, ప్రభు రక్తం మనం తిని త్రాగాలంటే తగిన యోగ్యత మనకి కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోగ్యులైన వారే, అర్హులైన వారే ఆ శరీరము, ప్రభు యొక్క శరీరము, రక్తం తినటానికి యోగ్యులు, అర్హులు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధానంలో బలిపీఠం అండి మొట్టమొదట మనకు కనబడుతుంది బలిపీఠం. ఆ బలిపీఠం అట ఎలా తయారు చేయబడిందో మనం చూస్తున్నాం. తుమ్మకర్రతో తయారు చేయబడింది. ఇప్పుడు బలిపీఠం యొక్క కొలత గురించి అక్కడ దేవుడు చెబుతున్నాడు. 5 మూరలు పొడుగు, 5 మూరలు వెడల్పు, 3 మూరలు ఎత్తు అని రాయబడి ఉంది. ఆమేన్. ఎంతండి? 5 మూరలు పొడుగట, 5 మూరలు వెడల్పట, 3 మూరలు మాత్రమే ఎత్తట. 5 మూరలు దేని గుర్తుగా ఉందంటే 5 పంచేంద్రియాలకి గుర్తుగా ఉంది. ఆమేన్. 3 మూరలు దేనికి గుర్తుగా ఉందంటే దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి గుర్తుగా ఉంది. ఆమేన్. 5 పంచేంద్రియాలంటే మానవుడు, 3 అంటే దేవుడు. దేవుడు మానవుడు కలుసుకునే చోటే సిలువ. స్తోత్రం చెప్పండి. బలిపీఠం. ఆ బలిపీఠం సిలువ. ఆ సిలువ యొద్దనే దేవుడు, యేసయ్య, మనము కలుసుకుంటున్నాం. ఆయనతో మనకు సమాధానం ఏర్పడుతుంది. హల్లెలూయా. ఆయనతో మనకు సంధి ఏర్పడుతుంది. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, సిలువ చేత మనము ఆయనతో సమాధానపరచబడ్డాము, సంధి చేయబడ్డామని 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 16వ వచనంలో మనం ఆ మాట చూడగలుగుతాం. ఎఫెసీ పత్రిక 2:16. తన సిలువ వలన, అదిగో రాయబడిన మాట, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదా. హల్లెలూయా. యేసయ్యతో మనకి సమాధానమైంది. ఆ బలిపీఠం యేసయ్య సిలువే. ఆయన సన్నిధిలో యేసయ్య మనం కలుసుకునే చోటు బలిపీఠం. ఇప్పుడు మీతో చెప్పాను, ఆ కొలతల్లో ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే 5 మూరలుగా పిలువబడుతుంది. 5 పంచేంద్రియాలు, మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. ఎన్నైనాయి? కళ్ళు 1, 2, చెవులు 3, ఎంత? ఎన్నైనాయి? 4 పంచేంద్రియాలు అయిన ఇప్పుడు 5. ఆమేన్. హల్లెలూయా. ఈ 5 పంచేంద్రియాలు మానవుడికి సూచనగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. మానవుడు దేవుని యొక్క నీతి నియమాల్లో ప్రభువుకు అప్పగించుకొని ఇవన్నీ కూడా, అవయవాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో మన పంచేంద్రియాలని దేవుని సన్నిధిలో అప్పగించుకొని సజీవయాగంగా మనం కూడా బలిగా, సమర్పణగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. హల్లెలూయా. దేవుని బలిపీఠం పైన
అర్పించబడాలి. స్తోత్రం చెప్పండి. మన అవయవాలన్నీ దేవుని బలిపీఠం పైన అర్పించుకోవాలి. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, సజీవయాగంగా మీ శరీరములు దేవునికి సమర్పించుకోండి. బ్రతికుండగానే మనం చనిపోవాలి. ఆమె చెప్పండి. బ్రతికుండిగానే చనిపోవటం అంటే ప్రభు సన్నిధిలో అవయవాలని దేవుడికి అప్పగించుకొని దహన బలిగా మనం మార్చబడుట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువ, ఆ సిలువ మనకి సమాధానాన్ని కలగజేస్తుంది. యేసయ్యతో పాటు మనం ప్రతిదినం సిలువ వేయబడాలి. ఆమె చెప్పండి. ఏమండి, ఒక విషయం మీకు జ్ఞాపకం చేయనా? సిలువలో మనకు 2 కర్రలు కనబడతాయి, 2 కొయ్యలు. ఒకటి అడ్డు కొయ్య, 2 నిలువు కొయ్య. అడ్డు కొయ్య దేనికి సూచనగా ఉందంటే, ఇంగ్లీషులో మనం చూస్తే అది లెక్కల్లో మనం దాన్ని ఒక విధంగా మనం చూస్తే దాన్ని ఏమంటాం చెప్పండి? ఇలా ఉన్నదాన్ని ఏమంటారు? మైనస్. అంటే తీసివేతలకు గుర్తు మైనస్ అనేది. అంటే ఈ మైనస్ అన్ని విషయాల్లో మనం కోల్పోయాం, అన్నీ తీసివేయబడ్డాం. దేవుని మహిమ పోయింది, దేవుని జీవం పోయింది, దేవుని ఘనత మనకు పోయింది, రోగం కలిగింది, అన్నీ పోయాయి. దేవుని స్వస్థత కోల్పోయాం, అన్నీ పోగొట్టుకున్నాం ఆదాము ద్వారా మనం. హల్లెలూయా, అన్నీ కోల్పోయాం, అన్నీ తీసేయటం. అయితే నిలువు కొయ్య, అడ్డ కొయ్యేమో మనం, నిలువు కొయ్యేమో యేసయ్యా. నిలువు కొయ్య అంటే ఏంటి చెప్పండి? ప్లస్. మైనస్ ఏమైంది? ప్లస్ అంటే ఒక్కోటి యాడ్ చేయటం, కూడటం. లెక్కలు ఏమవుతాయి చెప్పండి? లెక్క ఒక్కోటి కూడటం. ఆమేన్, హల్లెలూయా. ఏవైతే మైనస్ ద్వారా అన్నీ కోల్పోయామో, మొదటి ఆదాము ద్వారా, పాపము ద్వారా అన్నీ కోల్పోయామో, అన్నీ కోల్పోయాం. ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది, యేసయ్య ద్వారా మనకి పరిశుద్ధత వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మనకేమొచ్చింది? శాపం వచ్చింది. యేసయ్య రెండవ ఆదామైన యేసుక్రీస్తు సిలువ ద్వారా మనకేమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మనకేమొచ్చింది? రోగం వచ్చింది. రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? చెప్పాలి, స్వస్థత వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మనకేమొచ్చిందంటే మరణం వచ్చింది. రెండవ ఆదాము ద్వారా యేసు ఆయన ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? జీవం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మనకి నరకం, రెండవ ఆదాము ద్వారా యేసు ద్వారా పరలోకం. ఆమేన్. మొదటి ఆదాము ద్వారా మనకి అవమానాలు, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత మెప్పు. హల్లెలూయా. ఇవన్నీ మనం పొందుకుంటున్నాం, అన్నీ కలపబడుతున్నాయి. ఏవైతే పోగొట్టుకున్నామో, ఏదైతే తీసివేయబడిందో తిరిగి మరలా ఆదాము మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మహిమ వస్త్రం పోగొట్టుకోవటం వల్ల ఇప్పుడు మనం కూడా ఆ మహిమ వస్త్రం లేని వారుగా మనం మార్చబడ్డాం. ఒకరోజు మహిమ వస్త్రం మరలా మనం పొందుకోవటానికే ఈ ప్రయాస. హల్లెలూయా. ఆ మహిమలో మనం ఉండుట కొరకే ఈ ప్రయాస. హల్లెలూయా. సిలువ ద్వారా మనం సకలము ఆయన సన్నిధిలో పొందుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏవైతే పోగొట్టుకున్నామన్నీ పొందుకుంటున్నాం. సిలువ అనుభవం చాలా గొప్పదండి. చాలామంది సిలువకు శత్రువులుగా మార్చబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు సిలువ వద్దు అంటున్నాను. సిలువ వద్దు, సిలువ ప్రతి వారు సిలువ వేయబడాలి. ఆమె చెప్పండి. అందరూ సిలువ వేయబడ్డారా? ఎంతమంది సిలువ వేయబడ్డారు? సిలువ వేయబడిన వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. సిలువ వేయబడ్డారు మీరందరూ. ప్రైజ్ ది లార్డ్. సిలువ శత్రువులుగా ఉండకూడదు. అంటే నాకు సిలువ వద్దు అన్నోళ్ళు శత్రువులు, సిలువకు శత్రువులు. సిలువ అంటే ఏంటి మనకి చెప్పగానే ఒక మాటలు అర్థమైంది, శ్రమ అనండి. సిలువ అనగానే శ్రమ. అమ్మో నాకు శ్రమ వద్దు, నాకు కష్టం ఏమి రావద్దు అని మనం ఎప్పుడూ కోరుకోకూడదండి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పనా? నాకు సిలువ వద్దు, సిలువ వద్దు, సిలువ వద్దు, నాకు కష్టం వద్దు, నాకు శ్రమ వద్దు, నాకు బాధ వద్దు, నాకు సిలువ వద్దు, నాకు సిలువ వద్దు అంటున్నావు. సిలువ యేసయ్యతో పాటు మనం కూడా శ్రమపడడానికి ఇష్టపడాలి. ఆమేన్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? భక్తుడు అన్నాడు, నేను ప్రతిదినము యేసుతో పాటు ప్రతిదినము చనిపోవచ్చున్నాను. ఆమేన్. ప్రతిదినము చనిపోవచ్చున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
సిలువ అనేది మనకి ప్రధానమైన అంశంగా మన జీవితంలో, విశ్వాస జీవితంలోనే కానీ సేవకుని జీవితంలోనే కానీ అది ప్రధానమైనదిగా ఉండాలి. అది మొదటిదిగా ఉండాలనే దేవుడు బలిపీఠాన్ని ముందు మొదలు పెట్టాడు. హల్లెలూయా. బలిపీఠం మీదంటండి నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి. ఆమె చెప్పాలి అందరూ. బలిపీఠం మీద అందరూ చెప్పాలి. బలిపీఠం మీద ఏమవ్వాలంట? నిత్యము అగ్ని మండుతూ ఉండాలండి. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. లేవియాకాండం 6వ అధ్యాయం. లేవియాకాండం 6వ అధ్యాయం చూడండి, 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. నిత్యం మండుతూనే ఉండాలి. అంటే నిత్యం పశువులు దాని మీద వధిస్తూ ఉండాలి, అది మండుతూ ఉండాలి. అది బలిపీఠపు మంట ఆరిపోకుండా మండిస్తూనే ఉండాలి వారు. హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం ఎవరు చెప్పండి? మనమే ఒక బలిపీఠం. ఆమె చెప్పండి, మనమే ఒక బలిపీఠం. దేవుల్లో నిత్యము మండుతూ ఉండాలి. మండుతూ ఉన్న బలిపీఠంగా దేవుని ఆత్మ అగ్ని మనలో మండుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ అగ్ని మనలో మండుతూ ఉండాలి. ఎక్కడ ఆరిపోకూడదు. అది మంట మనలో ఆరిపోకూడదు, మండుతూ ఉండాలి. చాలామంది అంటారు, నేను ఇదివరకు ఎంత మండానో తెలుసా? ఏమంటారు? ఇదివరకు నేను ఎంత మండానో తెలుసా? ఎంతగా నేను దేవుళ్ళో ఉండేవనో తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు అన్నది కావాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక అతను అంటాడు, నేను ఇదివరకు ఇలా తాటాకు పట్టుకుంటే కాలిపోయింది అంటున్నాడు. తాటాకు పట్టుకుంటే కాలిపోయిందంట. ఇతరులో ఉన్న దేవుని మంట చేత ఏమైంది? తాటాకు కాలిపోయిందంట. అంటే అంత నేను మంటతో ఉన్నాను అని చెప్తున్నాడు. ఒకప్పుడు కాదండి ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది కావాలి. ఆమేన్. ఇదివరకు ఎలా ఉన్నావు? ఇదివరకు నేను ఎలా ఉండాను తెలుసా? ఇదివరకు ఎలా ఉండామో తెలుసా? ఇదివరకు మేము ఎలా ఇచ్చేవాళ్ళమో తెలుసా? ఇదివరకు మేము ఎంత నమ్మకంగా ఉన్నామో తెలుసా? ఇదివరకు ఎలా ఉన్నామో కాదో, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది కావాలి. ఇప్పుడు ఎంత విశ్వాసంగా ఉంటున్నావు అన్నది కావాలి. ఇప్పుడు ఎంత మండుతున్నావు దేవుళ్ళు అన్నది కావాలి. హల్లెలూయా. మండే దీపం, మండే బలిపీఠం ఇప్పుడు ఏమిస్తే చెప్పండి? వెలిగిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మండేది ఏమిస్తే చెప్పండి అందరూ? వెలిగిస్తుంది. మరి మీరు మండుతున్నారా? ఎంతమంది మండుతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. మండేవాళ్ళు చేతులు ఎత్తండి. మండేవారు ఇప్పుడు ఏమవ్వాలి? వెలుగు ఇవ్వాలి. ఆమేన్. వెలిగిస్తున్నారా? కరెంటు పోయినా కానీ అవరానన్నా ఏమవ్వాలి? కరెంటు పోయినా కానీ మీరు వెలుగుతూ ఉండాలి. ఆమె చెప్పండి. కరెంటు పోయినా కానీ, కరెంటు పోయింది కదా, ప్రేయర్కి కరెంట్ వచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకుంటే అదేంది మరి? నువ్వు చీకటే. దేవుళ్ళు మనం వెలుగై ఉన్నాం. కరెంట్ వచ్చిన తర్వాత వెళ్దాంలే కాదు, మనమే దేవుడు లోకానికి వెలుగు అన్నాడు. ఆమె చెప్పండి. మరి వెలుగుతూ ఉండాలి. అగ్ని వెలుగుతున్నప్పుడు, బలిపీఠం వెలుగుతున్నప్పుడు వెలుతురిస్తుంది. బలిపీఠాలు మనమే. బలిపీఠంగా దేవుని సన్నిధిలో సమర్పించబడినప్పుడు మనం మండుతూ ఉంటాం. దేవుని అగ్ని చేత మండుతూ ఉంటాం. మండేది వెలిగిస్తుంది. 3 విషయాలు చెప్తాను. మండేది వెలిగిస్తుంది. నువ్వు దేవుళ్ళో మండుతుంటే వెలిగిస్తావు, వెలుగుతూ ఉంటావు. అందుకని యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, అన్యోన్య సహవాసం దేవుడితో మనకు ఉన్నప్పుడట మనం వెలుగుతూ ఏమండి ప్రకాశిస్తామట. చూడండి ఒక మాట, చాలా విషయాలు ఉన్నాయి వెలుగు గురించి. అయితే ఒక మాట చూపిస్తాను. 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకూడదు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనం కూడా వెలుగులో నడిస్తే మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. ఆమేన్. తర్వాత
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయి. ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా మారుస్తుంది. హల్లెలూయా. అదనమాట దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉన్న బలిపీఠము, వెలుగుతూ ఉన్నవారు ఏం చేస్తారంటే వెలుగునిస్తారు. ఈ లోకంలో వెలుగునివ్వాలి. మనం చీకటి వారం కాదు. ఆయనతో మనం నడిచినప్పుడు మనం వెలుగు కలిగి ఉంటాం. ఆమేన్. దేవునితో సహవాసం చేసినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు వెలుగు కలిగి ఉంటాం. మనం ప్రకాశించుదుముగాక, వెలుగు కలిగి ఉందుముగాక. హల్లెలూయా. వెలిగిస్తుంది అన్నమాట. ఏమండి, బలిపీఠం ఆరంభంలో ఎలిగితే, అగ్నితో ఎలిగితే, ఏమండి ఆవరణలో బలిపీఠం అగ్నితో వెలగటం ప్రారంభమైతే, అతి పరిశుద్ధ స్థలంలో మందసం మహిమతో మనం వెలగటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆరంభంలోనేమో అగ్ని, ముగింపులోనేమో మహిమ. స్తోత్రం. అంటే నువ్వు అగ్నితో దేవుళ్ళో మండుతూ ఉంటే మహిమలో నిలుస్తావు అని స్తోత్రం చెప్పండి. అగ్నితో మనం మండుతూ ఉండాలి. అగ్ని వెలుగునిస్తుంది. అగ్ని ఏమిస్తుందండి చెప్పండి? అగ్ని కలిగిన వారు ఇంక ఎలా ఉంటారంటే వేడిగా ఉంటారు. ఎలా ఉంటారు? ఏమండి, ఎంతమంది వేడిగా ఉన్నారు ఇక్కడ? మీరు వేడిగున్నారా? చచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చనిపోయిన ఎలా ఉంటారండి? బతికున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఏ వేడి కలిగి ఉండాలి? మామూలు వేడి కాదు, జరవత్తే వచ్చే వేడి కాదు, పరిశుద్ధాత్మ వేడి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మంట కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ దీపం ఏమవ్వకూడదు అన్నాడు? ఆరిపోకూడదు. ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు తెస్సలోనికీ పత్రికలో. ఏం ఆర్పకూడదట? ఆత్మని ఆర్పకూడదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వేడి కలిగి ఉండాలి మనం. దేవునిలో ఉన్న వేడి, పరిశుద్ధాత్మ వేడి మంట మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది ఇంకా మండుతూ ఉన్నవాళ్ళు వెలుగుతూ ఉంటారని, మండుతూ ఉన్నవారు రెండోది వేడిగా ఉంటారని, వెలుగుతూ ఉంటారు వేడిగా ఉంటారని. మూడోది మండుతూ ఉన్నవారు ఎలా ఉంటారు తెలుసండి? దేవునిలో అగ్ని కలిగిన వారు, దేవుని అగ్ని కలిగిన వారు శుద్ధీకరణ. ఆమె చెప్పండి. శుద్ధీకరణ. ఎలాంటి వస్తువైనా, బంగారం అయినా, వెండి అయినా, అది ఏదైనా దాని మస్టు అంత పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? కొలిమిలోకి వెళ్ళాలి. వెళ్తే ఏమైతే చెప్పండి? దాని మీద ఉన్న మస్టు చెదర మొత్తం పోయి నిగలాడుతూ ఉంటా. ఒక రూపాంతరం వచ్చేద్ది అన్నమాట. ఏంది రూపాంతరం అంటే? దేవుని అగ్ని కలిగిన వారు, మండుతూ ఉన్నవారు ఎలా ఉంటారంటే దేవుని రూపం వారికి వచ్చేస్తుందండి. హల్లెలూయా. అగ్ని చేత మండేవారు ఎలా ఉంటారంటే దేవుని రూపం కలిగి, దేవుని రూపాంతరం అనుభవం కలిగి ఉంటారు. రూపాంతర అనుభవం కలిగి ఉంటారు. ఎగ్జాంపుల్, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి బయటకు వస్తున్నప్పుడు అతని ముఖం ఏమైందంటే చెప్పండి? మండుతూ ప్రకాశిస్తుందట ఆయన ముఖం. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభువారు కూడా ఆ కొండ మీద ప్రార్థనలో ఏమంటే ఆ కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖరూపం మారిందట. వారి ఎదుట రూపాంతరం పొందాడట. ఆయన వస్త్రాలు కూడా దగదగలాడుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. దేవుని ఆత్మ, దేవుని అగ్ని అండి మనలో రూపాంతరాన్ని కలిగిస్తుంది. అగ్ని బైబిల్లో 7 రకాలైన అగ్నులు ఉన్నాయి. ఆత్మాగ్ని, ప్రేమాగ్ని, ఏమండి రోషాగ్ని. హల్లెలూయా. అంతకుముందు దినాల్లో నేను చెప్పాను 7 రకాలైన అగ్నులు. స్తోత్రం. ప్రేమ అనేది కూడా ఒక అగ్ని, ఆత్మ అనేది ఒక అగ్ని, రోషం అనేది కూడా ఒక అగ్నితో కూడింది. హల్లెలూయా. తర్వాత వాక్యపు అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా? ఇలాగా బైబిల్లో 7 రకాలైన అగ్నులు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఆ అగ్నితో మనం మండుతూ ఉండాలి. నిత్యము మండుతూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారని చెప్పాను? 1 వెలుగు కలిగి ఉంటారు, వెలిగిస్తారు, అందరికీ వెలిగిస్తారు. 2 వేడిగా ఉంటారు, ఆత్మ వేడి. హల్లెలూయా. ఏమండి
మన మంట మన వేడి పక్కన వాళ్ళకి ఏమవ్వాలి చెప్పండి? అంటుకోవాలి. చెప్పండి, బాగా వేడుకున్నప్పుడు పక్కన ఏదైనా ఉంటే ఏమైందండి చెప్పరే? ఆత్మ ఉంటే నీలో నీ ఆత్మ వేడి పక్కనే వాళ్ళకి అంటాలి. హల్లెలూయా. ప్రార్థన మంట అంటుకోవాలి. నిద్ర మంటలు కాదు అంటుకోవాల్సింది. ఏ మంటలో? ఆత్మ మంట, అభిషేకం, పరిశుద్ధాత్మ మంట అంటుకోవాలి. ఒక్కొక్కరికి అంటుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇంతవరకు మీతో మాట్లాడిన విషయాల్లో ఒకటి, బలిపీఠం ఎలా తయారు చేయాలి చెప్పండి అందరూ? ఏ కర్రతో? బలిపీఠం తుమ్మకర్రతో చేయాలి. తీసుకొచ్చి దేంతో పొదిగారు? ఇత్తడితోనూ బంగారంతోనూ. బలిపీఠం ఇత్తడితోనే పొదిగారు. బంగారంతో కూడా మందసం సందర్భంలో తుమ్మకర్రనే బంగారం పొదిగారు. అంటే ఆ కర్రకి మరొక దినాన బంగారం కూడా పొదిగారు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప భాగ్యం అండి. చూసాం బలిపీఠం ఎలా తయారవుతుందో మనం చూసాం. ఆ తర్వాత బలిపీఠం యొక్క కొలతలు మనం చూసాం. బలిపీఠం కొలతలు. బలిపీఠం అంటే ఎన్ని మూరలు ఉండాలి మనం చూసాము. 5 మూరలు పొడుగు, 5 మూరలు వెడల్పు, ఎత్తు 3 మూరలు. 5 మూరలు అనేది ఏమో ఇక్కడున్నటువంటి పంచేంద్రియాలు కలిగినటువంటి 5 పంచేంద్రియాలు మానవుడికి చూచినని మనం చూసాం. 3 మూరలేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సూచనని. అంటే దేవుడు మనం కలుసుకునే స్థలం బలిపీఠం, సిలువ అని మనం ధ్యానం చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలిపీఠం మీద దేవుడు కోరిక ఏంటంటే నిత్యం అగ్ని మండాలని. ఆమేన్. నిత్యం పశువు దాని మీద ఉదించబడుతూ ఉండాలి. దేవుని అగ్నే దిగి రావాలి దాని మీదకి. వేరే అగ్ని సొంతగా తీసుకెళ్ళకూడదండి. ఆమేన్. దేవుని అగ్నే దిగొచ్చింది. ఆ పశువులు ఉన్నప్పుడు ఆ పశువులు కాల్చడానికి పైనుంచి దేవుని అగ్ని దిగొచ్చి కాల్చిద్దండి. ఒకరోజంట ఆ లేవియా కాండం చూడండి. ఆ లేవియా కాండంలో వారు దేవుని ఆ సందర్భం మనం చూస్తే దేవుని అగ్ని అక్కడ దిగివచ్చి ఆ మాంసాన్ని కాల్చినట్టుగా మనం చూస్తాం. 24 వచనం 9:24 లేవియా కాండం 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి. చూడండి, గమనించండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి ఎక్కడి నుంచి వస్తుందంట చెప్పాలి అందరూ. ఎక్కడి నుంచి వస్తుందండి? యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి వస్తుంది. యెహోవా సన్నిధి నుంచి అగ్ని దిగి వస్తుంది. దిగివచ్చి ఆ బలిపీఠం అంతటిని, దాని మీద ఉన్న పశువు మాంసం అంతటిని కూడా కాల్చివేస్తుంది. ఆమేన్. కానీ ఒక రోజట దేవుని అగ్ని కాకుండా సొంతగా కొంతమంది వేరే అగ్ని తీసుకెళ్ళి వేశారట. ఆ 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూడండి, దేవుని యొద్ద నుంచి దిగివచ్చే అగ్నే దాన్ని పశువు మాంసాన్ని కాల్చాలి. కానీ ఇంట్లో అన్నం కూరలు వండుకునే నిప్పులు అగ్ని తీసుకెళ్ళి కాలిస్తే బలిపీఠం మీద ఎత్తే దేవుడు ఊరుకుంటాడా? బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకెళ్ళి ధూపార్తిలో ధూపద్రవ్యాల మీద వేస్తే ఆ ధూపద్రవ్యాలు సువాసన వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. అది దేవునికి ఇంపైన సువాసన. ఆమేన్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాదాబు, అబీహులు అనేటువంటి వారు ఏం చేశారంటే అండి, దేవుని యొద్ద నుంచి దిగి వచ్చే అగ్ని కాకుండా బలిపీఠంలో ఉన్న అగ్ని తీసుకెళ్ళి వేయటం కాకుండా వారు ఏం చేశారంటే వేరొక అగ్ని తీసుకొచ్చి చేశారట దాని మీద. అందుకని అగ్ని చేత వారు ఏం చేయబడ్డారు? కాల్చబడ్డారు. చాలామంది అండి దేవుని అగ్ని ఉండదండి, వేరే అగ్ని, ఉద్రేకపు అగ్నులు ఉంటాయి కొంతమంది దగ్గర. అది పరిశుద్ధాత్మ అనాలా, ఉద్రేకపు ఆత్మ అనాలా? కొంతమంది నటిస్తారు, ఆత్మ పొందుకున్నట్టుగా నటిస్తారు. ఆత్మ పొందుకున్నట్టుగా నటిస్తూ భాషలు మాట్లాడతారట కొంతమంది దేవుని ఆత్మతో నింపబడి దేవుని మహింపరుస్తూ ఉంటే, కొంతమంది ఏమో వేరొక అగ్ని అంటే ఆత్మ ఉన్నట్టుగా నటించేవారు కొంతమంది ఉంటారండి.
వారిలో దేవుని ఆత్మ ఉండదు, భాషల వరం ఉండదు, కానీ నటిస్తారు. ఆత్మ ఉన్నట్టుగా నటిస్తారు, అన్ని ఉన్నట్టుగా నటిస్తారట. ఈ రోజుల్లో చాలామంది అలా ఉంటున్నారు. ఓ హా ఓ అని చెప్పేసి అని ఏదో వచ్చి మీద పడిపోయినట్టుగా సొంతగా ఆత్మాగ్నితో కాకుండా సొంతగా అరుపులు కేకలే, కానీ అక్కడ ఏమి లేవు, దిగిరాట్లా, అగ్ని దిగిరాట్లా. పచ్చి మాంసాన్ని అగ్ని కాల్చాలి. ఇప్పుడు ఆమె చెప్పండి, పచ్చి మాంసాన్ని ఏం కాల్చాలి? అగ్ని వచ్చి కాల్చాలి. ఏలియా మొదట మీరు ప్రార్థన చేయండి, తర్వాత నేను ప్రార్థన చేస్తా దేవుడికి అన్నాడండి. వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తారంట. బయలారా బయలారా, ఓ బయలారా, ఓ రా 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 బయలా అని వాళ్ళు కేకలేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కేకలేస్తున్నారు. ఇప్పుడు పచ్చి మాంసాన్ని అగ్ని వచ్చి కాల్చాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కేకలేస్తే వచ్చే నాదుడు ఉన్నాడా? వాళ్ళ ప్రార్థన వింటున్నాడా? వాళ్ళ బయలుదేవుడు. దేవుడి పేరు ఏం చెప్పండి? బయలు. వాళ్ళ దేవుడి పేరు బయలు. బయలు దేవత. అయితే దాని ముందు కేకలేస్తున్నారు, ఎక్కడ జవాబు లేదు, అగ్ని దిగి రాట్లా. ఒకవేళ రక్తం చూస్తే దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో అని చెప్పేసి చేతులు కోసుకుంటున్నారండి, కానీ దిగి రాట్లా. మీరందరూ పక్కకుండా ఉండండి, నేను ప్రార్థన చేస్తానని ఏలియా ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఈరోజు నీ మహిమను ప్రభువా వీరు చూడాలి నీ కళ్ళ ముందు. ఆమేన్. వీరందరూ నాయన నీ మహిమను చూడాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వీరు నీ మహిమను చూచినట్లుగా ఇది నాన్న నువ్వే దేవుడు అని తెలుసుకున్నట్లుగా నీ అగ్ని దించి పశు మాంసాన్ని, పచ్చి మాంసాన్ని కాల్చివేయండి అని ప్రార్థన చేశాడు. ఎవరో? ఏలియా. అలా ప్రార్థన చేయడం ఆలస్యం. దేవుని సన్నిధి నుంచి దేవుని అగ్ని దిగొచ్చి ఆ పచ్చి మాంసాన్ని కాల్చివేసిందట, బూడిద చేసేసిందట. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో. హల్లెలూయా. ఏమండి, తీసుకెళ్ళి అగ్నిలో పడేశారండి. ఒకరోజు తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తే అగ్ని బలాన్ని కూడా ప్రభువు చల్లార్చేశాడు. ఆమె చెప్పండి. అంటే అదేం అగ్ని? శ్రమలనే అగ్ని. ఆమె చెప్పండి. బైబిల్లో కనబడే చోటల్లో, అగ్ని కనబడే చోటల్లో పరిశుద్ధాత్మ అనేసుకోకండి. పావురం కనబడుతుంది, పరిశుద్ధాత్మ అనేసుకోకండి. ఒక చోటేమో సంఘానికి గుర్తు, ఒక చోటేమో పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది పావురం. అలానే అగ్ని కూడా ఒక చోటేమో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, మరొక సందర్భంలో శ్రమలకు కూడా గుర్తుగా ఉంది. అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడే, అదే మరి అగ్ని వంటి శ్రమ. అగ్నిగుండంలో పడేశారు వాళ్ళని, శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళని. అగ్ని బలం చల్లారింది. ఆమేన్. ఆ అగ్ని వేరు. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. అగ్నిలో నేను నడిచిన అవి నన్ను కాల్చజాలు అన్నాడంటే అదేం అగ్నో? అది పరిశుద్ధాత్మ కాదు. అది ఏ అగ్ని? శ్రమలు అనే అగ్ని. ఆమేన్. శ్రమలు అనే అగ్ని. నీళ్ళు శ్రమలకు గుర్తు, అగ్ని శ్రమలకు గుర్తు. నీళ్ళు మరో సందర్భంలో ఆత్మ గుర్తు, నీళ్ళు మరో సందర్భంలో పరిశుద్ధాత్మ కూడా గుర్తుగా ఉంది, శ్రమల గుర్తు. అగ్ని కూడా మరో సందర్భంలో పరిశుద్ధాత్మ. అలా ఆ సందర్భాన్ని బట్టి, అక్కడున్న దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియులారా, దేవుని అగ్ని చేత నిత్యము మండేవారుగా మనం ఉందుముగాక. బలిపీఠం మీద ఏమవ్వాలి? నిత్యము అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ప్రత్యక్ష గుడారం తీసి వేరే చోట మళ్ళీ వేసినప్పుడు అండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా అండి? మరి అగ్ని ఆరిపోద్దిగా. అప్పుడు పరిస్థితి ఏంది? ఏం చేయాలంటే, అప్పుడు బలిపీఠం మీద ఉన్న నిప్పులు అగ్ని పాత్రలను ఉంటాయి, దాంట్లో వేసుకొని తీసుకెళ్ళాలి. ఆమేన్.
దాంట్లో తీసుకుని మళ్ళీ ఎక్కడ గుడారం వేస్తారు, అక్కడ మరలా ఈ నిప్పులన్నీ ఏ నిప్పులు అంటే దేవుడు పంపించిన అగ్ని చేత ఉన్న నిప్పులు కనుక అవి ఆరిపోకుండా చూసుకోవాలి. ఆమె చెప్పండి. ఆరిపోకుండా నిత్యం కట్టెలు పెడతా ఉండాలి, నిత్యం పశువు వదిస్తూ ఉండాలి. హల్లెలూయా. అదనమాట. బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలి. అలాగనే ఇక్కడ మనం కూడా ఒక బలిపీఠాలు అయి ఉన్నాం. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఒక బలిపీఠం, మనం ఒక బలిపీఠం. బలిపీఠం మనకు నేర్పిస్తున్న పాఠాలు ఎన్నో అద్భుతమైనవి. సమర్పణ జీవితం, దేవునికి మనం సమర్పించుకోవడానికి చూచిన, హృదయానికి కూడా చూచిన బలిపీఠం. మనమే బలిపీఠం. యేసయ్య ఒక బలిపీఠం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఒక బలిపీఠం, క్రొత్త నిబంధన కాలంలో ఒక బలిపీఠం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదివరకేమో పశువులు అర్పించేవారు దాని మీద, ఇప్పుడు పశువు ఎవరు? మనమే పశువులు, బలి అర్పించబడే పశువులు మనమే. హల్లెలూయా. బలిపీఠం మీద అర్పించబడాలి మనం దహన బలిగా. అది అక్షరానుసారమైన బలిపీఠం, ఇప్పుడు ఇది ఆత్మానుసారమైన బలిపీఠం. ఇది హల్లెలూయా. అక్కడ బ్రతికి ఉన్నటువంటి పశువు వధించబడాలి, ఇక్కడ చెప్పండి చచ్చిన మనం తిరిగి బ్రతుకుతున్నాం దేవునిలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం తిరిగి బ్రతుకుచున్నాం బలిపీఠం దగ్గర అర్పించబడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, నా సందేశాన్ని ముగించున్నాను. చివరి మాటలు. బలిపీఠం గురించిన విషయాలు చాలా ఉన్నాయి. బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయి. బలిపీఠానికి 5 పాత్రలు ఉంటాయి. ఒకటి కొండ ఉంటుంది, ఇంకోటి గెరిట ఉంటుంది, ఇంకోటి ముళ్ళ గెరిట ఇంకోటి ఉంటుంది. ఇలాగా 5 వస్తువులు ఉంటాయి. 5 వస్తువులు 5 రకాలైన ఆత్మీయ అనుభవాలు సూచిస్తాయి. ఇవన్నీ కూడా వచ్చే వారం నేను మీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. ఈ వారం ఈ విషయాలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. హల్లెలూయా. ఈ వారం మనం నేర్చుకుంది ఏంటి? తుమ్మకర్రతో బలిపీఠం చేయబడుతుంది. ఆ తుమ్మకర్ర ఎవరు? మనమే అని చూసాం. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేనిది దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. స్తోత్రం. అదేమవుతుంది? తుమ్మకర్ర దేనికి పనికిరాంది? ఇత్తడితో బంగారంతో పొదగబడుతుంది. అలాగా యేసయ్యతో మనం పొదగబడాలి. స్తోత్రం. కృపతో పొదగబడాలి, కప్పబడాలి. హల్లెలూయా. మొదటి స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదివరకు నేను అలాంటి దాన్ని ఇలాంటి వాడిని, ప్రభువా నన్ను నీ కృపిచ్చి, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నే ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృప. ఎలాగా పూర్వస్థితిని జ్ఞాపం చేసుకుని దేవుని స్తుతించాలి. తుమ్మకర్లమైన మనం. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. తుమ్మకర్ణయ్యా, దేని పనికిరానయ్యా. అయ్యా నీ ఇత్తడితో నన్ను పొదిగావు తండ్రి, కృపతో నన్ను పొదిగావయ్యా, కాపాడావు అని మనం మొదటి స్థితికి జ్ఞాపం చేసుకుంటూ స్తుతించాలి. ఆమేన్. రెండవ పాఠం నేర్చుకున్నాం. కొలతలు. బలిపీఠం కొలతలు మనం చూసాం. బలిపీఠం కొలతలు. ఆ మానవుడు అలానే దేవుడు బలిపీఠం దగ్గర కలుసుకునే స్థలం, అదే సిలువ. ఆమేన్. ఆయన చేత మనం ఆయనతో సమాధానం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ సిలువ యొద్దనే మనకేముంది? సకల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఏవైతే మనం మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్నామో, కడపటి ఆదాము ద్వారా ఏమండి, యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువ ద్వారా ఏమండి తిరిగి అన్నీ మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత మనం నేర్చుకున్నాం మూడవదిగా, బలిపీఠం నిత్యం అగ్నితో మండుచూ ఉండాలి.
చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు చూసాం. వచ్చేవారు ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏమండి, ఆ కొమ్ముల గురించి మీతో మాట్లాడతాను. ఆ తర్వాత బలిపీఠం యొక్క పాత్రల గురించి నేను మీతో మాట్లాడతాను. ఇంకా బలిపీఠం తయారు చేసే విధానంలో గుల్లగా చేయమన్నాడు, అది కూడా దాని అర్థం ఏంటో కూడా మీతో మాట్లాడతాను. వచ్చే వారం మిగతా విషయాలన్నీ ధ్యానం చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజానికి స్తోత్రం.